హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కొంచెం జోష్గా ఉన్నాను కనిపిస్తున్నాం కదా. ఎపిసోడ్ కూడా చాలా జోష్గా ఉంది. నిన్న నాగమామ వచ్చి తన సూపర్ సినిమా సాంగ్ తో సూపర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనమాట. తర్వాత కంటెస్టెంట్స్ అందరికి హాయ్ చెప్తూ అందరికి నమస్తే పెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత అందరికి టుక్కు రేకొట్టాడు అనమాట. ఫస్ట్ సంజన అండ్ ఫ్లోరా సైనిక్ మాత్రం గట్టిగా ఇచ్చాడు కౌంటర్. అది ఒక అరగంట లాగాడు. లాగిన తర్వాత ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మన ఇమాన్యుయల్ అండ్ మన హరీష్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరి మధ్య మా బాక్స్ ఓపెన్ చేశాడు నాగమామ. ఫస్ట్ నాగమామ కూడా తేడా కొట్టాడు. ఏంటి ఇమాన్ సపోర్ట్ చేయకుండా హరీష్ కి సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ తర్వాత నాగమామ మంచిగా ఇమాన్యుయల్ కే సపోర్ట్ చేశాడు. ఇమాన్యుయల్ కే సపోర్ట్ చేశాడు. ఇమాన్యుయల్ మంచి కమెడియన్, అందరిని నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఎవరిని హర్ట్ చేయడు అండ్ బాడీ షేమింగ్ చేయనని చెప్పాడు. కానీ మన మాస్క్ మ్యాన్ అసలు ఒప్పుకోవట్లేదు. ప్లస్ మాస్క్ మ్యాన్ మన భరణిని, తనుజాని అండ్ ఇమాన్యుయల్ ని డిస్క్రిమినేషన్ చేశాడు, జెండర్ డిస్క్రిమినేషన్. అది కూడా నాగమామ పాయింట్ లాగాడు. నువ్వు తప్పని హరీష్ చెప్పాడు, కానీ మాస్క్ మ్యాన్ వినట్లేదు. నీకు ఒకటే హెచ్చరిస్తున్నా మాస్క్ మ్యాన్, నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్లు ఆడుతున్నావు. ఒక్కసారి హౌస్ లోకి వచ్చి కొట్టడంకో నీ సైకిల్ మొత్తం దించేస్తాడు. చూసుకో నాగమామ సార్, నువ్వు నాగమామతో ఎవరితోనే పెట్టుకో, నాగమామతో పెట్టుకోకు. ఆ నాగమా అసలు నాగార్జున నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా, అక్కడ హోస్ట్ అనుకుంటున్నావా? అక్కడ నీకు హరీష్ 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 అని 5 సార్లు అరిచాడు. అంటే నాగమామ అంటే లెక్కలేదా నీకు? ఓ చూసుకో, నువ్వు ఇదే బిగ్ నాగమామ కాబట్టి కొంచెం ఓడ్చుకున్నాడు. అదే సుదీప్ గాని మోహన్ లాల్ దగ్గర గాని ఇలాంటి వేషాలు వేసావా కోసేస్తారు నీకు. ఎక్కడ కోస్తారని నాకు తెలియదు. హరీష్ జాగ్రత్తగా ఉండు, నువ్వు మనిషిలో ఉండు. నేనే పెద్ద మనిషిని అనుకోకు, జీవితంలో అది బాగుపడతావు. తర్వాత మిగతా అందరికి కూడా మంచిగానే కోటింగ్ ఇచ్చాడని చెప్పాలి. ప్లస్ హౌస్ మేట్స్ అందరిని అభిప్రాయం అడిగాడు, అందరికి కోటింగ్ ఇచ్చాడు. ఇంకో కోటింగ్ మిగిలిపోయిందని చెప్పాడు. మిగతా బాక్సులు తెరవలేదు. ఎవరు ఎలిమినేట్ అవుతారని మన ఆదివారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.